పేదాక చంద్రిక, మోడ్రన్ డ్రెస్లో ఉన్న రిచ్ చెల్లెలు హరిత ఇద్దరూ ఇంట్లో గొడవపడుతూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు డబ్బుల గురించి వాదించుకుంటూ ఉంటారు. నేనింత చదివి లక్షల్లో సంపాదిస్తున్నది నీకు ఇవ్వడానికి కాదక్కా, నేను లగ్జరీగా సిటీలో బ్రతకడానికి. నేను ₹1,00,000 అడగడం లేదు చెల్లి, 50,000 అప్పుగా ఇమ్మని అడుగుతున్నాను. పొలంలో వేసిన పంట అమ్మగానే అప్పుగా నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తాను. పంట సరిగ్గా పండకపోతే అప్పుడేం చేస్తావు? చెల్లి, నేను నమ్ముకున్న పొలం నన్ను ఇంతవరకు ఎప్పుడు మోసం చేయలేదు. ఎప్పుడు పంట వేసినా నన్ను ఆదుకుంటుంది తప్ప అప్పులు పాలు చేయలేదు. ఇంకొక విషయం చెల్లి, నువ్వు చదువుకోవడానికి కావలసిన ఫీజులను కట్టింది కూడా ఆ పొలంలో వేసిన పంటలకు వచ్చిన డబ్బులతోటే. నువ్వు ఆ విషయం మర్చిపోయినా సరే నేను మాత్రం మర్చిపోలేదు. 1 minute అని హరిత తన బ్యాగ్లో నుంచి డబ్బులు, ఒక ప్రామిసరీ నోటు బయటకు తీసింది. అక్క, ఈ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టు, 50,000 తీసుకో. ఆ మాట విని చంద్రిక షాక్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. బాధగా ఇలా అంటుంది. చాలా సంతోషం చెల్లి, అక్కకి డబ్బులు ఇస్తూ ప్రామిసరీ నోటు అని మాట మధ్యలోనే ఆపేసింది. చంద్రికకి దుఃఖం ఆగలేదు. హరిత, నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు రిచ్ హరితగా సిటీలో బ్రతుకుతావో ఇంకెక్కడైనా బ్రతుకుతావో నీ ఇష్టం. నీ డబ్బులతో నా దగ్గరికి ఎప్పుడూ రాకు. అసలు నీకు పేదక్కనేది లేదు. ఇప్పుడే ఈ క్షణమే చనిపోయింది. వెళ్ళు. ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమంటేనే నువ్వు అంతలా బాధపడుతున్నావు. మరి నిన్ను నమ్మి నేను నీకెలా 50,000 ఇవ్వమంటావో చెప్పు. వద్దు చెల్లి, నువ్వు మాట్లాడింది చాలు. ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకు. హరిత కోపంగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చంద్రిక అప్పట్నుంచి బాధపడుతూ ఇంట్లో నుంచి కొంతకాలం బయటకు రాలేదు. తినలేదు, పడుకుని ఏడుస్తూ ఉండేది. గోపాల్ అంతలా బాధపడుతున్న చంద్రికని చూస్తూ, చంద్రికని గమనిస్తూ తను కూడా బాధపడుతూ ఉంటాడు. కొన్నాళ్లకి చంద్రిక బాధతో చాలా నీరసంగా తయారవుతుంది. ఒక రోజున గోపాల్ చంద్రికని గమనించి ఊర్లోని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించాడు. దగ్గరుండి చూసుకున్నాడు. చంద్రిక అలా అవటానికి కారణం తన చెల్లెలు హరిత అని తెలిసింది. సిటీకి వెళ్లి వివేక్తో కలిసి ఉంటున్న రిచ్ హరితని కలిశాడు. తన కోసం తన అక్క పడిన కష్టం గురించి చెప్పాడు. అదంతా విన్న తర్వాత హరిత కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక్కడి నుంచి నేను అక్కతోనే కలిసి ఉంటాను. పదండి గోపాల్ గారు. నాతో పాటు నువ్వు రావద్దు హరిత. నేనొచ్చి నీకు నిజం చెప్పి ఊరికి రప్పించానని చంద్రికకి అర్థమైపోతుంది. సరే సరే, మీరు ఊరికి వెళ్ళండి. నేను కాసేపు అయ్యాక కారులో ఊరికొస్తాను. నువ్వు నన్ను కలవలేదు, నాకేం చెప్పలేదు. వెళ్ళండి. గోపాల్ వెళ్ళిపోయాడు. హరిత కారులో బయలుదేరింది. పేద అక్క చంద్రిక తన ఇంటి నుంచి బయలుదేరి 3 ఇళ్ల తర్వాత ఉన్న కవిత ఇంటికొచ్చింది. అప్పుడు కవిత ఇంటి బయట ఉన్న పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది. నేను నిన్ననే చెప్పాను కదా చంద్రిక, నీతో పొలం దున్నడానికి రాలేను. మా అమ్మ వేరే వాళ్ళకి మాట ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూల్ డబ్బులు కూడా తీసుకుంది. మరొక అవకాశం లేదు చంద్రిక, నేను అక్కడికి పనికి వెళ్తున్నాను అని చెప్పగానే చంద్రిక ముఖం చిన్నబోయింది. అది కవిత చూసి, బాధపడకు చంద్రిక, ఈ రోజుకి నన్ను వదిలిపెట్టు. రేపు వస్తానులే. వెళ్ళి రేణుకని అడుగు, అది ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజుకి రేణుకని తీసుకెళ్ళు, నేను రేపొస్తాను. చంద్రిక మౌనంగా కవిత ఇంటి నుంచి బయలుదేరి రేణుక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. అరుగు మీద నిలబడిన రేణుక తన ఇంటివైపు వస్తున్న చంద్రికని చూసి, వామో, ఈ పేద చంద్రిక ఖచ్చితంగా నా దగ్గరికే వస్తుంది. తన పొలంలో నాగలు దున్నడానికి రమ్మని చెప్పడానికి. ఎంత తెలిసినా డబ్బులు లేకుండా రోజంతా పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదేమో చంద్రిక అర్థం చేసుకోకుండా పొలం పనిచేయడానికి రమ్మని అడుగుతుంది. వేరే వాళ్ళకి వెళ్తున్నట్టు చెప్పాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఎర్రటి రుమాలిని భుజం మీద వేసుకుని టిఫిన్ డబ్బాని పట్టుకుని బయటకొచ్చింది. చంద్రిక రేణుక ఇంటికొచ్చింది. ఈలోపు చంద్రికని చూసి, వచ్చావా చంద్రిక? నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను. ఫ్రెండ్ అంటే నువ్వే రేణుక. ఈరోజు నా పొలంలో పనిచేయడానికి వస్తానని చెప్పావు. చెప్పినట్టుగానే డబ్బా పెట్టుకుని రుమాలు వేసుకుని బయలుదేరావు. ఇక పద, తొందరగా వెళ్ళి పొలం పనులు మొదలు పెడదాం. అయ్యో చంద్రిక, భుజం మీద రుమాలు వేసుకుని డబ్బా పట్టుకుని బయటకు వచ్చింది నీ పొలంలో పనిచేయడానికి కాదే, భూపతి బాబు గారి మామిడి తోటకెళ్తున్నాను. మామిడి పళ్ళు కోయడానికి రమ్మని 2 కూలి డబ్బులు ముందే ఇచ్చేశాడు. చంద్రిక ముఖం చిన్నబోయింది. రేణుక అదేమీ పట్టించుకోలేదు. అంతేకా చంద్రిక, ఈ మామిడి పళ్ళు కోయడానికి వెళితే ఒక బుట్ట నిండా మామిడి పళ్ళు ఇస్తానని కూడా చెప్పాడు. అందుకే ఈరోజు భూపతి బాబు గారి మామిడి తోటకెళ్తున్నాను. సరేనా? ఇప్పుడు నేను వద్దంటే మాత్రం ఆగిపోతావా రేణుక? లేదు కదా, వెళ్ళు. బాధగా చంద్రిక తన పొలం దగ్గరికొచ్చింది. పొలం పూర్తిగా ఎండిపోయింది. కన్నీళ్లతో ఎండిపోయిన పొలాన్ని చూస్తున్న చంద్రిక దగ్గరికి తోటి రైతు గోపాల్ వచ్చాడు. గోపాల్ చంద్రిక కంటే 3 ఏళ్లు పెద్దవాడు.
పైగా చంద్రికని ఇష్టపడుతున్నవాడు. తన మనసులోని మాటని చెప్పి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నవాడు. ఏమైంది చంద్రిక? ఎందుకలా దిగులుగా ఉన్నావు? చెప్తే లాభమేముంది గోపాల్? నీకు చెప్పినంత మాత్రాన పొలం దున్నడం అయిపోతుందా? కాదు కదా. నా బాధ నాది. వెళ్ళి నీ పనులు చేసుకుంటే నీకే మంచిది గోపాల్. వెళ్ళి నీ పనులు చేసుకో. అదిగా చంద్రిక, నీకొచ్చిన కష్టం ఏమైనా ఉంటే నాతో చెప్పు కదా. నా కష్టం గురించి చెప్తే నా స్నేహితులైన కవిత, రేణుకలే నాతో పొలం దున్నడానికి రాలేదు. అంత మాత్రమే తెలిసిన నువ్వు నా కష్టం ఏం తీరుస్తావు చెప్పు. దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపో గోపాల్. చంద్రిక, నువ్వన్నట్టు నీ స్నేహితులైన కవిత కానీ రేణుకు కానీ నీతో కలిసి పొలం దున్నటానికి ఎందుకు రావటం లేదో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నా దగ్గర డబ్బు లేదు. నేను వాళ్ళకి కూలి డబ్బులు ఇవ్వలేను. ఉదయం వచ్చి చీకటి పడే వరకు నాతో కలిసి పొలం దున్నడం ఇష్టం లేక వాళ్ళు నాతో పని చేయడానికి రావడం లేదు. నేనేం చేయాలో నాకు అర్థమైంది గోపాల్. దయచేసి తమరు వెళ్ళండి, పొలం పనులు చేసుకోండి. అదిగా చంద్రిక, నేను నీతో ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలి అని ఎంతో ఆరాటపడుతున్నాను. కానీ నువ్వు నాకు చెప్పే సమయం ఇవ్వటం లేదు. ఎప్పుడు నీ దగ్గరికి వచ్చినా వెళ్ళిపో అని చెప్తూనే ఉంటావు. కానీ నేను చెప్పేది విను. దయచేసి వెళ్ళు గోపాల్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎందుకు ఏమిటి అని నన్ను అడగొద్దు. వెళ్ళు గోపాల్. గోపాల్ ఆ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చంద్రిక నాగలి మీద బలమైన పెద్ద బండరాతిని కట్టింది. నాగలి కర్రని పట్టుకొని పొలం దున్నుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చంద్రిక ఒక్కతే నాగలి కర్ర పట్టుకొని తన పొలాన్ని దున్నుకుంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర ఆగింది. చంద్రిక పొలం దున్నటం ఆపేసి ఆ కారు వైపు చూసింది. ఆ కారులో నుంచి తన రిచ్చి చెల్లెలు హరిత దిగింది. షాపింగ్ కవర్స్ పట్టుకుని చంద్రిక దగ్గరికి వచ్చింది. చంద్రిక ఏమీ మాట్లాడకుండా పొలం దున్నుకుంటూ ఉంటుంది. అక్క, నేను నీ దగ్గరకు వచ్చేసాను. ఓహో, రిచి హరిత గారా? దారి తప్పిలా వచ్చారు. హరిత గారా ఏంటక్క? నేను నీ చెల్లెల్ని, హరితని. పదక్క, ఇంటికి వెళ్దాం. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నాకు చెల్లెళ్ళంటే ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే. మీరెవరో నాకు తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లగా అందంగా ఉన్నారు. ఇంత ఎండలో నిలబడితే నల్లబడిపోతారు. ప్లీజ్ అక్క, ఇంటి దగ్గర అన్ని విషయాలు మాట్లాడుకుందాం. దయచేసి ఇంటికి రండి. నేను ఇంతకు ముందులాగా పొగరుగా మాట్లాడిన మాటలు పట్టించుకోవద్దు. పదక్క, ఇంటికి వెళ్దాం. చంద్రిక ఏమీ మాట్లాడకుండా తన పొలాన్ని దున్నుకుంటూ ఉంటుంది. హరితకి కోపం వచ్చింది. అయినా సరే కంట్రోల్ చేసుకొని, అక్క, ఇప్పుడు కాకపోయినా చీకటి పడ్డ తర్వాత అయినా ఇంటికి వస్తావు కదా, అప్పుడైనా నేను నీతో మాట్లాడతాను అని చెప్పి పొలం గట్టు నుంచి కారు దగ్గరికి వచ్చింది. చంద్రిక పొలం దున్నటం ఆపేసి కారులో వెళ్తున్న రిచ్ హరితను చూస్తూ ఉంటుంది. చీకటి పడింది. చంద్రిక అలసిపోయి ఇంటికొచ్చింది. రిచ్ చెల్లెలు హరిత వంట చేసి తినటానికి అన్నీ సిద్ధంగా పెట్టింది. చంద్రిక వాటిని తన చెల్లెల్ని చూసింది. రాక్క, తిందాం. నేను కూడా వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు. ఇద్దరం కలిసి తిందాం. బాగా ఆకలిగా ఉంది. చంద్రిక తల్లి మనసు ఆ మాట వినగానే అల్లాడిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్లేట్లో అన్నం వేసుకుని హరితకి తినిపించింది. హరిత కన్నీళ్లు పెట్టుకుంది. చంద్రిక చేతులు పట్టుకుని, నన్ను మన్నించక్క. బాగా శాలరీ సంపాదిస్తున్నాననే పొగరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను. ఆ రోజు నేను నిన్ను ప్రామిసరీ నోట్ అడిగినట్టు నా చదువు కోసం. లే చెల్లి, నువ్వు నా చెల్లెలివి. నువ్వు చదువుకుంటే నేను చదువుకున్నట్టేనని అనుకునేదాన్ని. ఎంతో కష్టపడ్డాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అందుకే నువ్వు ఇలా ఈ స్థాయిలో ఉన్నావు చెల్లి. అర్థం చేసుకున్నానక్క. అందుకే నేను తిరిగి వచ్చేసాను. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. నేను పొలం పనులు చేస్తాను అని అక్కా చెల్లెలిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ అన్నం తినేసి మంచంలో పడుకున్నారు. మరుసటి రోజున పొలం గట్టున అక్క చంద్రిక నిలబడి ఉంటే చెల్లెలు హరిత ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఉంటుంది. అలా అక్కా చెల్లెలు పొలం పనులు పూర్తి చేసుకుని చక్కగా చక్కటి పంటను వేసుకుంటారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో ఉండే చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు రీల్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. రోజుకొక కొత్త చోట రీల్స్ చెయ్యాలని ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి నచ్చినట్టుగా రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా రీల్స్ ద్వారా వచ్చిన డబ్బులతో ఫ్రిడ్జు, వాషింగ్ మెషిన్, డైనింగ్ టేబుల్, ఏసీ, ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కుంటారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఆపద అని వచ్చిన వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఒక రోజున హరిత, అక్క, నేను ఒక విషయం చెప్తాను. నువ్వు కోపం తెచ్చుకోవద్దు. కోపం రాని విషయం అయితే కోపం తెచ్చుకోను. కోపం వచ్చే విషయం అయితే నేను కోపం తెచ్చుకోనక్కర్లేదు. దానికదే వచ్చేస్తుంది. నీ చంప చెల్లు అనిపిస్తుంది. అందుకని చెప్పే విషయం ఏదో ఆలోచించుకొని చెప్పు. రీల్స్ చేయడంలో మనతో పాటు జోడగా 2 అబ్బాయిలుంటే బాగుంటుంది కదా. ఇప్పటికే 2 కలిసి చాలా రీల్స్ చేశాం.
ఇంకా చేస్తూనే ఉన్నాం. కొంచెం చేంజ్ కోసం ఇద్దరు అబ్బాయిల్ని మనతో రీల్స్ చేయడానికి తీసుకుందామని ఆలోచన చేస్తున్నానక్క. ఆలోచన బాగుంది చెల్లి, కానీ మనతో పాటు రీల్స్ చేసి చెయ్యాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయిలు మనకెక్కడ దొరుకుతారు చెప్పు? ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదక్క. ఇదే ఊర్లో మనతో కలిసి రీల్స్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నువ్వు సరే అని చెప్పు, రేపే మన ఇంటి ముందు ఎంతమంది అబ్బాయిలు క్యూ కడతారో చూడు. సరే చెల్లి, నువ్వు చెప్పినట్టుగా మనతో పాటు రీల్స్ చేయడానికి ఇద్దరు అబ్బాయిలను తీసుకుందాం. ఈ విషయం ఊరంతా చెప్తావా? లేదక్క, మనతో కలిసి రీల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇచ్చారులే, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, వాళ్ళే వస్తారు. వాళ్ళకి మనం యాక్టింగ్ టెస్ట్ చేసి నచ్చిన వాళ్ళని తీసుకుందాం, అంతే. ఇదంతా అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందక్క, నా మాట మీద నమ్మకం పెట్టు, నేను చేస్తానని చెప్తున్నాను కదా. సరే చెల్లి, నేను సావిత్రి చిన్నమ్మ ఇంటికి వెళ్ళొస్తాను. మొన్న ఆపరేషన్ అయింది కదా, ఎలా ఉందో చూసొస్తాను. డబ్బులు అవసరం ఉంటే ఇచ్చాం కదక్క, ఇంకా వెళ్ళి చూడటం ఎందుకు? అలా అనకూడదు చెల్లి, డబ్బులతో మనుషులని మనసులని చూడకూడదు. ఏం వెళ్తావులే గాని అక్క, నేను అబ్బాయిలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను, అవతల వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో విందు గాని. హరిత ఫోన్ ముందుగా చరణ్కి చేస్తుంది. అప్పుడు చరణ్ గేదె మీద కూర్చొని ఉంటాడు. హలో చరణ్ గారా? అవునక్క, నేను చరణే మాట్లాడుతున్నాను. మీ ఫోన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానక్క. చాలా సంతోషం చరణ్, నీకు యాక్టింగ్ వచ్చా? మామూలుగా కదక్క, నేను యాక్టింగ్ చేస్తే చూడని వాళ్ళుండరు, నవ్వని వాళ్ళుండరు, చప్పట్లు కొట్టని వాళ్ళుండరు. అంతలా ఏం యాక్టింగ్ చేస్తావు చరణ్? గేదెల అరవగలను, నడవగలను, పరిగెత్తగలను అని చెబుతుంటే చంద్రికకి నవ్వొస్తూ ఉంటుంది. హరిత అదోలా ముఖం పెట్టి, ఇంతకీ నువ్వు ఏం చేస్తావు చరణ్? నేనక్క గేదెల్ని కాస్తుంటానక్క. చరణ్ చెప్పగానే చంద్రిక పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. హరిత ఫోన్ కట్టేస్తుంది. కోపంగా కిలకిలా నవ్వుతున్న చంద్రికను చూస్తూ, నువ్వంతలా నవ్వడానికి చరణ్ చెప్పింది పెద్ద జోకేం కాదక్క, తను చేస్తున్న పనిని చెప్పాడు, అందులో తప్పే ఉంది అని హరిత అడగగానే చంద్రిక నవ్వటం ఆపేసి, చెల్లి, చరణ్ చేసింది నేను తప్పనన్నానా? లేదు కదా, తనని తీసుకొని మనం గేదరిచినట్టు, పరిగెత్తినట్టు, నడిచినట్టు షూట్ చేసి రీల్స్ పెడితే ఎలా ఉంటుందా అని ఊహించుకుని నవ్వుకుంటున్నాను. ఇక నవ్వించాలే, ఇప్పుడు నేను వినోద్కి ఫోన్ చేస్తాను అని వినోద్కి కాల్ చేస్తుంది. అప్పుడు వినోద్ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటాడు. వినోద్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో హరితక్క, బాగున్నావా? ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అని అడుగుతుంటే అక్కా చెల్లెళ్ళు అయోమయంగా చూసుకుంటారు. హలో, ఎవరు మాట్లాడేది? వినోద్ని మాట్లాడుతున్నానక్క. మరి వాయిస్ ఏంటి అమ్మాయిలాగుంది? అదే నా ప్రత్యేకత హరితక్క. అమ్మాయిలా మాట్లాడతాను, అమ్మమ్మలా కూడా మాట్లాడతాను. ఒక్క మాటలే కాదక్క, వంటలు చేస్తాను, ముగ్గులేస్తాను, బట్టలు పిండుతాను, అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను, డాన్స్ కూడా బాగా చేస్తానక్క అని చెబుతుంటే చంద్రిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకొచ్చింది. హరిత వెంటనే ఫోన్ పెట్టేసింది. చంద్రిక కిలకిలా నవ్వుతూ ఉంటుంది. హరిత తన దగ్గరకొచ్చింది. చంద్రిక నవ్వటం ఆపేసింది. అక్క, నువ్వు ఇంటి దగ్గర ఉండట్లే, సావిత్రి పిండి దగ్గరికి వెళ్తానని అన్నావు కదా, వెళ్ళు. నువ్వు వచ్చేసరికి నేను మనకి సరిపడా జోడీగా ఉండేలా ఇద్దరు అబ్బాయిల్ని వెతికి పట్టుకుంటాను అని చెబుతూ ఉండగా అరవింద్, ఆకాష్ అనే ఇద్దరు హీరోల్లా ఉన్న అబ్బాయిలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ అబ్బాయిని చూసి అక్కా చెల్లెళ్ళు వాళ్ళని వాళ్ళు మరిచిపోయారు. హలో అండి, నేను అరవింద్, వీడు ఆకాష్, మేమిద్దరం ఫ్రెండ్స్. అక్కా చెల్లెళ్ళు తేరుకున్నారు. వాళ్ళని చూసి, హలో అండి, లోపలికి రండి. మీరు కూడా రండి. ఇక్కడే ఏదైనా షూట్ చేద్దామండి, వెదర్ కూడా బాగుంది, షూట్ కూడా బాగుంటుంది. చెప్పండి, మీరు ఎలాంటి యాక్టింగ్ చేయమంటే అలాగే చేస్తాం. చెప్పండి, ఏం చేద్దామంటారు? ఆకాష్ గారింటి ఏం మాట్లాడడం లేదు. అరవింద్ మాట్లాడుతున్నాడు కదండి, ఇద్దరం మాట్లాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను మాట్లాడడం లేదు. ఎస్ ఆకాష్, నిజమే చెప్పారు. అక్క, అరవింద్ చెప్పినట్టు ఏదైనా షూట్ చేద్దాం. సరే చెల్లి, ఏం చేద్దామా అని ఆలోచన చేస్తున్నాను అని చంద్రిక దిక్కులు చూస్తూ ఉండగా ఓ పక్కగా పెరుగుతున్న మామిడి చెట్టు కనబడింది. అరవింద్ గారు, అదిగోండి ఆ మామిడి మొక్కను చూసి ఏదైనా ఒక మెసేజ్ లాగా ఇవ్వండి చూద్దాం. షూర్ అండి, కాకపోతే ఆక్సిజన్ పైప్ ఉందా ఇంట్లో? ఇప్పుడే తీసుకొస్తాను. చంద్రిక ఇంట్లోకి వెళ్ళింది. హరిత ఆకాష్తో మాట్లాడుతూ ఉండగా చంద్రిక ఇంట్లో నుంచి ఆక్సిజన్ పైపు తీసుకొని వచ్చింది. ఈ ఆక్సిజన్ పైప్తో ఏం చేస్తారు? చూస్తూ ఉండండి అని అరవింద్ ఆక్సిజన్ ట్యూబ్ మొదటిని చెట్టుకు పెట్టి మాస్క్ని ముఖానికి పెట్టుకున్నాడు. అక్కా చెల్లెలు అయోమయంగా చూస్తూ ఉంటారు.
అరవింద్ చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటో అర్థం కాలేదు కదా? నాకు అర్థమైంది ఆకాష్ గారు. చెట్లని మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని, చెట్లని సేవ్ చేయమని చెబుతున్నారు కదా. అవును చంద్రిక. అది అరవింద్ చేశాడు, మరి మీరేం చేస్తారు? షూట్ చేస్తూ ఉండండి అని చెప్పగానే హరిత మొబైల్ కెమెరా ఆన్ చేసి షూట్ చేయటం మొదలుపెట్టింది. ఆకాష్ కిచెన్లో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు. ట్యాప్ ఓపెన్ చేశాడు. నీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. నీరు చాలా విలువైంది. నీళ్లు లేక ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయి. నీరు మన భూమిలో ఉండటం మన అదృష్టం. మనం వాటిని అపురూపంగా చూసుకోవాలి. నీటిని వృధా చేయకండి. ప్రతి నీటి బొట్టు మనకు ఎంతో ముఖ్యమైంది అని చెప్తాడు. అది చూసి చంద్రిక, హరిత ఇద్దరూ మురిసిపోతూ చప్పట్లు కొడతారు. నలుగురు కలిసి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మేం మీతో రీల్స్ చేయడానికి సరిపోతామా లేదా? ఏదైనా పర్వాలేదు, ఉన్నదున్నట్టుగా చెప్పండి, మొహమాట పడొద్దు. అవునండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మేం చేసిన తప్పు తెలుస్తుంది. మరొకసారి ఆ తప్పు చేయకుండా చూసుకుంటాం. ఎలాంటి తప్పు లేదండి, ఇద్దరూ చాలా బాగా చేశారు. మీరిద్దరూ మాకు సరిజోడుగా సరిపోతారు. మనం కలిసి వర్క్ చేయబోతున్నాం. మరి కథ? మా అక్క రాస్తుంది. తన దగ్గరైతే కొన్ని కథలున్నాయి. వాటిని సరిగ్గా డెవలప్మెంట్ చేయాలి. 2-3 రోజుల్లో కథ రాసేస్తుంది. మేము కాల్ చేస్తాంలేండి. అప్పుడు ఇద్దరు బాగున్నారు కదా చెల్లి? అవునక్క, నాకు మాత్రం ఆకాష్ బాగా నచ్చాడు. నాకు అరవింద్ నచ్చాడు. అక్క, ఆలస్యం చేయకుండా నువ్వు కథ సిద్ధం చేయి. సరే చెల్లి అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటారు. ఈడు జోడు అనే కథని సిద్ధం చేసుకుంటారు. 2-3 రోజుల తర్వాత ఇంట్లో షూటింగ్ పెట్టుకుంటారు. హరిత షూటింగ్ చేస్తూ ఉండగా చంద్రిక, అరవిందులు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. నిన్ను ప్రేమించి చాలా తప్పు చేశాను. నన్ను ప్రేమించిన నా మరదల్ని పెళ్లి చేసుకున్నా బాగుండేది. నేను కూడా అదే అంటున్నాను. నిన్ను ప్రేమించడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను ప్రేమించిన భావని పెళ్లి చేసుకున్నా బాగుండేది అని చంద్రిక అనగానే అరవింద్ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కట్ అని హరిత చెప్పింది. ఇక అక్కా చెల్లెలు అరవింద్, ఆకాశులతో ఈడు జోడు అనే షార్ట్ స్టోరీని మొదలు పెడతారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.